తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ఫీజు రూపంలో కాలేజీ యాజమాన్యం అడిగిన 5,000 రూపాయలు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన సంస్థ విద్యార్థి పట్ల కఠినంగా వ్యవహరించి అతని మరణానికి కారణమైంది. హయత్ నగర్ పరిధిలో జరిగిన ఈ విషాద ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్న ప్రణీత్ అనే 21 ఏళ్ల యువకుడు శ్రీ హిందూ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. అయితే హాజరు శాతం తక్కువగా ఉందనే కారణంతో కళాశాల యాజమాన్యం అతడిని ఇబ్బందులకు గురిచేసింది. హాల్ టికెట్ కావాలంటే 5,000 రూపాయలు చెల్లించాలని నిబంధన పెట్టింది. తనకు ఆరోగ్యం బాగాలేదని, అందుకే క్లాసులకు రాలేకపోయానని ప్రణీత్ ప్రాధేయపడిన యాజమాన్యం కనికరించలేదు. పైగా అందరి ముందు అవమానకరంగా మాట్లాడడంతో ప్రణీత్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పరీక్ష రాసే అవకాశం లేదని, తన భవిష్యత్తు అంధకారం అవుతుందని అతను ఆందోళన చెందాడు. తన ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్ కు ఊరేసుకుని తనువు చాలించాడు. ఈ వార్త తెలియగానే ప్రణీత్ కుటుంబ సభ్యులు మరియు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి ప్రణీత్ మృతదేహంతో కళాశాల గేటు ముందు బైఠాయించి భారీ ధర్నా చేపట్టారు. కాలేజీ వేధింపులే తమ బిడ్డ ప్రాణం తీశాయని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపించారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారికి నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. బాధితుడి తండ్రి రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదువుకొని ప్రయోజకుడవుతాడని అనుకున్న కొడుకు ఇలా చిన్న మొత్తానికి బలైపోవడం ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.